హలో ఫ్రెండ్స్, నేను డెలివరీ అయ్యానని నన్ను చూడడానికి అలాగే పాపను బ్లెస్ చేయడానికి ఓబుల్దాస్ అంకుల్ వాళ్ళ మిస్సెస్తో కలిసి మా ఇంటికి వచ్చారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా యానీ పాపకి స్వీట్స్ అలాగే బుడ్డదానికి డ్రెస్సులు అన్నీ తీసుకొచ్చారండి. అసలు మా యానీ పాపకైతే అంకుల్ అంటే చాలా చాలా ఇష్టము. ఎందుకంటే తను ఎంత మారం చేసినా అంకుల్ అస్సలు చిరాకు పడరు, విసిగించుకోరు. ఎప్పుడు అంతే ప్రేమ చూపిస్తారు. తన సొంత మనవరాల్లాగా చూసుకుంటారండి. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా అసలు తనని ఎత్తుకొనే ఉంటారు, కిందికి దింపకుండా. తను ఏం అడిగినా తీసిస్తారండి. ఐస్ క్రీమ్స్ అయినా చాక్లెట్స్ అయినా ఏవైనా అసలు విసిగించుకోకుండా తనకి ఏం అడిగినా కొని పెడతారు. అంతే ప్రేమ చూపిస్తారు తన మీద. అందుకనే యానీకి అంకుల్ అంటే కూడా చాలా ఇష్టం. అసలు ఎవరైనా ఫార్మాలిటీకి చూడ్డానికి వెళ్తే ఒక డ్రెస్ అలాగా తీసుకెళ్తారు కదండి. బట్ మా అంకుల్ అయితే బుడ్డదాని కోసం ఎన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు వాళ్ళ ప్రేమ అనంతం. అసలుకి అంత మంచి ఫ్యామిలీ నాకు దొరకడం నా అదృష్టం అండి. నన్నైతే సొంత కూతురులాగా చూసుకుంటారండి. నాకు ఒక తండ్రిలాగా గైడ్ చేస్తూ ఉంటారు. ఆంటీ కూడా అంతే అండి. మా అమ్మ నాన్న తర్వాత ఒక అమ్మ నాన్నలాగా నన్ను గైడ్ చేస్తూ ఉంటారు ప్రతి విషయంలోనూ. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక్క మ్యూజిక్ జర్నీ వల్లే నాకు సాధ్యమైందండి. ఎందుకంటే నేను సింగర్ కాకపోయి ఉంటే ఇంతమంది ప్రేమను నేను పొందేదాన్ని కాకపోయి ఉండొచ్చు. నా సింగింగ్ జర్నీ వల్లే వీళ్ళందరూ నాకు పరిచయం అయ్యారండి. అందుకే ముఖ్యంగా నేను దేవునికి చాలా రుణపడి ఉంటాను. అలాగే నన్ను కన్న తల్లిదండ్రులకు కూడా నేను చాలా రుణపడి ఉంటాను. ముఖ్యంగా నా మ్యూజిక్ జర్నీలో పరిచయమైన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.